అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. అబాకస్ అనే పేరు మీరు వినే ఉంటారండి. అబాకస్ అనేది సిడ్నీ విశ్వవిద్యాలయం ప్రచురించిన మరియు సవరించిన ఒక విద్యా సంబంధ అకౌంటింగ్ జర్నల్ కూడానండి. అయితే అబాకస్ అనేది సంఖ్యలను ట్రాక్ చేయడానికి మరియు ప్రాథమిక గణిత కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగించే ఒక మాన్యువల్ సాధనం అన్నమాట. అబాకస్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో 4000 సంవత్సరాలకు పైగా వాడుకలో ఉందండి. ఆధునిక డిజిటల్ యుగంలో కూడా అకౌంటింగ్ విద్య మరియు కఠినమైన వాతావరణాలలో ఉపయోగించడంలో కొన్ని అనువర్తనాలకు అలాగే ప్రజాదరణ పొందిందండి. ఆస్ట్రేలియన్ వ్యాపార పత్రిక అబాకస్ తన పేరును ఈ గౌరవమైన సాధన నుండి తీసుకుందనమాట. అబాకస్ను అర్థం చేసుకోవడం ఎలాగంటే, భారతదేశంలో 6వ లేదా 7వ శతాబ్దంలో హిందూ అరబిక్ సంఖ్యా వ్యవస్థను కనుగొని 12వ శతాబ్దంలో ఐరోపాకి పరిచయం చేయడానికి ముందు ఉష్ణమండలం సంస్కృతోష్ణంలో ప్రజల్లో తన వేళ్లతో మరియు వారి కాలి వేళ్లతో కూడా లెక్కించేవారట. తరువాత ఇంకా ఎక్కువ పరిమాణాలను 10 వేళ్ళు మరియు కాలి వేళ్ల కంటే ఎక్కువ లెక్కించినప్పుడు ప్రజలు మొత్తాలను జోడించడానికి గులకరాళ్ళు, సముద్రపు గవ్వలు మరియు కొమ్మలు వంటి చిన్నవి సులభంగా తీసుకుని వెళ్ళగల వస్తువులను ఎంచుకున్నాయవాళ్ళట. అయితే వస్తువులను వర్తకం చేసే వ్యాపారులకు వారు కొనుగోలు చేసిన మరియు విక్రయించిన అనేక వస్తువులను లెక్కించడానికి మరింత సమగ్రమైన మార్గం అవసరం. పెద్ద సంఖ్యలను లెక్కించడంలో సహాయపడటానికి పురాతన కాలంలో కనుగొనబడిన అనేక లెక్కింపుల పరికరాలలో అబాకస్ ఒకటండి. కానీ అబాకస్ను మొదట బాబిలోనియన్ 2400 BC నాటికే ఉపయోగించారని మనం నమ్ముతామండి. అయితే ఈ సంస్థ అనేది రాజేంద్ర నగర్ 3వ లైన్లోనే ఉన్నదండి. మన చిన్న వయసు నుంచే పిల్లల్ని కనుక జాయిన్ చేపిస్తే ఎంతో టాలెంట్ తోటి ఎంతో పరిపక్వత చెందుతారనమాట. తప్పకుండా విజిట్ చేయండి, ఇక్కడికి వచ్చేసేయండి. అడ్రస్ తెలియజేస్తాను మీకు, ఓకేనా? మీరు కూడా చెప్పండి. స్టాప్లర్, నేను ఈ కార్డ్బోర్డ్ అడ్డం పెట్టేసి 10 ఐటమ్స్ ఉన్నాయి. 10 ఐటమ్స్లో నేను ఒకటి తీసేస్తా. ఆ మిస్ అయింది ఏంటనేది మీరు ఐడెంటిఫై చేసి చెప్పాలి. మీకు నేను మిస్ చేసి అది తీసిన తర్వాత 15 సెకండ్స్ మీకు అది చూపిస్తాను. అది నేను చెప్పా అనకూడదు. ఇంతమంది చూస్తున్నారు, మీరు కూడా గమనించండి. ఎవరు ఫస్ట్ చెప్పారో చూడాలి. ఓకేనా? ఏది మిస్ అయిందో చెప్పాలి. మీరు దూరంగా కూర్చోండి, కొంచెం దూరంగా ఉంటే మీ అందరికీ కూడా కనిపిస్తుంది. హైట్ తక్కువ ఉన్నాడు ముందుకునండి, హైట్ వాళ్ళు వెనకొనండి. షణ్ముఖ్ నువ్వు వెనక. హిమా కూడా 60 ముగ్గురికి అంతే. లాస్ట్లో పెడదాం. ఎవరు టై ఉన్న వాళ్ళు ఎవరు ముగ్గురు ముందుకు రండి. సింపుల్ దేవలక్ష్మి అండి. ఏం సార్ ప్రణయ్, యూ, డింపుల్, ఏం మిస్ అయింది? మీరు అందరి పిక్చర్స్ చెప్పండి, వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఫీల్ ఉంటుంది. ప్లీజ్ రైట్ ఆన్సర్. ఎవరు రైజ్ చేశారు? హ్యాండ్ ఎవరు రైజ్ చేశారు?
ఎన్ని ఇస్తారు మీరు ఇట్లా? చూడాలి. చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయో వస్తువులు Close your eyes. వెంటనే టచ్ చేసేది. Better to close your eyes. అన్ని ఏమున్నాయో మీకు ఐడియా ఉంది కాబట్టి Close your eyes. Close చేయమంటే రెడీయా? ఓకే, ఓపెన్ యువర్ ఐస్. టైం చూసుకొని 5 seconds. చూసుకోండి. డన్. All cancel. Answer చెప్పారు. నేను only just raise your hand. ప్రణయ్ చెప్పాడు షాప్ లేదు, cancel అసలు. ప్రణయ్ చెప్పాడు షాప్ లో రాసి ప్రణయ్ రైట్. ఓకే, వీళ్ళందరూ చూసేస్తారు. వీళ్ళరా రెడీయా? స్టార్ట్. ఆన్సర్ వచ్చేస్తుంది విత్ ఇన్ మీ ఎగ్జైట్మెంట్ ఆపండి, కాస్త హోల్డ్ చేసి పట్టుకోండి మీ ఎగ్జైట్మెంట్. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పండి. క్లాస్ లో ఫ్లాష్ కార్డ్స్ ఆన్సర్ చెప్పకూడదని సరే, స్టార్టింగ్ నుంచి చెప్పండి. ఎవరు వాట్ ఇస్ ఆన్సర్ ఏంటి? కీ యూ 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 షో కాయిన్ కూడా కనిపించలేదా? ఉంది, కాయిన్ ఉంది. It's very happy to see you guys are playing very well. We're correctly completed 2 games ఆడారు. Only I was observing only 2 games. అందులో ఒకటి ఫోటోగ్రఫిక్ మెమరీ. ఇందాక గేమ్ చూసారా? షార్ప్నర్స్, కీస్ అన్ని పెట్టారు. They can improve their photographic memory. Even we ఇంట్లో ప్రాక్టీస్ చేపిస్తే వీళ్ళు ఇంప్రూవ్ them a lot. Normally ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ట్రావెలింగ్ చేసినప్పుడు వీ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్ యాక్చువల్లీ రూట్ గుర్తుండదు. బట్ కానీ డ్రైవర్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్. బట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ నార్మలీ యూసీ మాస్లోనే పిల్లలకి నార్మల్లీ మనకి న్యూమరికల్ నెంబర్స్ ఎవరన్నా ఉంటుంది. వాట్ వీ సీ జస్ట్ నెంబర్ 7 కనిపిస్తుంది. బట్ అవర్ యూసీ మాస్ స్టూడెంట్స్ కెన్ సీ ఓన్లీ ద బీట్స్. దట్ ఈస్ ద రీజన్ whenever you ask the question of the student, automatically they move their beats and then they'll give you the answer. As if we just have a small demo. Almost most of the students have completed first, second and third. Madam, third level అయిపోయిందా మేడం? Third అయిపోయిందా? third level అయిపోయింది. Yeah, third level is most of elementary. Yeah, elementary అయిపోయిన students కొంటున్నారు. See, we'll ask a couple of small questions where we can see what they are doing and how they are doing it. ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారు అనేది కూడా మీకు అర్థం అవుతుంది. అండ్ హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ ద చైల్డ్ ఇన్ ది అదర్ సబ్జెక్ట్స్ కూడా. మేడం, ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడగరా ప్లీజ్. అండ్ ఇంకొక గేమ్ మీరు చూస్తే దే హ్యావ్ టు డూ మల్టిపుల్ థింగ్స్ సైమల్టేనియస్లీ. లైక్ సర్కిల్ బి, స్క్వేర్ బి, దే హ్యావ్ టు డూ ఇట్ అట్ ద సేమ్ టైం. ఎన్ని కౌంట్స్ ఎన్ని వేస్తున్నా అంటే ఈవెన్ యూసీ మార్క్స్లో ఏంటంటే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఏమొచ్చిందంటే మీకు అందరికీ తెలుసు యూఎస్ఏ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మీకు హార్వర్డ్ యూనివర్సిటీ మోస్ట్ ఆఫ్ యూ గైస్ కీప్ ఆన్ హియరింగ్ అబౌట్ దిస్ యూనివర్సిటీ బికాస్ ఇట్ ఈస్ అ టాప్ మోస్ట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు దే సెడ్ యూసీ మార్క్స్ స్టూడెంట్స్ హ్యావ్ హైయర్ ఐక్యూ దాన్ అదర్ స్టూడెంట్స్. యూ ఆల్వేస్ రిమెంబర్ దట్ థింగ్. యూసీ మార్క్స్ స్టూడెంట్స్ హ్యావ్ హైయర్ ఐక్యూ దాన్ అదర్ స్టూడెంట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే దే హ్యావ్ డన్ రీసెర్చ్ ఏంటంటే దే మల్టీ టాస్కింగ్ అని చెప్పారు కదా. వన్ ఆఫ్ ద సార్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అండ్ వన్ ఆఫ్ ద అదర్ ప్రొఫెసర్ స్టాండింగ్ దేర్ అండ్ దెన్ బౌన్సింగ్ ద బాల్.
bouncing the ball, he was doing it. And a student he gave the right answer to that professor and he gave the right answer to this professor. The students, especially the UCMA students, can do multitasking. But it required a lot of practice. Multiple screens. They can have multiple screens. It's not easy. It's very difficult to do that kind of job. And that's what, when I see that, I feel very proud of it. It's not easy to achieve that position. Sir, question. Guys, give the answer. Okay. Mohit Sai. All of them it is. Yeah. Plus 9, minus 5, plus 4, minus 6, plus 3, that is? 5 is right answer. Okay, you wanted one by one question or group questions is 5? Huh? One by one? Okay, very good. Let us go with one by one. From the last. కొంచెం Right, okay. Start from the last. Pranay, plus 9, minus 8, plus 6, minus 2, plus 3, that is? Right answer. Is it correct? Very good. See, అతను కరెక్ట్ చెప్పారో లేదో మీరే చెప్పాలి ఆన్సర్. ఓకేనా? సరే. Pratvik, plus 7, minus 6, plus 8, minus 4, plus 2, that is? 7 is right answer. Is it correct? Parents, you can also check it. You can also give it a try. You can check it. అంటే ఏంటంటే అంత స్పీడ్లో ఇక్కడ పిల్లలకి మీరు గట్టిగా మెయిన్గా గమనించాల్సిందంటే దే ఆర్ నాట్ క్లాస్లో 40 members, 30 to 40 members ఉంటారు. Nowadays, even I heard from one of the school, they are taking 60 students in a class. 60 students ఒక క్లాస్ రూమ్ అంటే యూ కెన్ ఇమాజిన్. ఇక్కడ యాక్చువల్లీ ఒక టీచర్ అండ్ ఎస్పెషల్లీ విత్ ద UCMAS we handle only 15 to 18 students. That's it, not more than that. All the students have to be on the same page. అందుకని we do it only with the అంటే in general గా that's it. But 25 to maybe 25, that is max. And imagine most of the schools are handling 60 students. But I don't know how the teachers are handling and how the parents are saying okay to that. Please make sure when you're going into the schools, make sure you find out how many students are there in the classroom. Okay? Forget about that topic. Now let us come into the UCMAS. ఇక్కడ ఏంటంటే ఎందుకు వీఆర్ వెరీ మచ్ పర్టికులర్ అంటే హియర్ పిల్లలకు వచ్చేసరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ. అబాకస్ దిస్ వన్ three fingers and three fingers, they are completely connected to our brain, fingertips, and they get activated every time whenever they are doing with the abacus. On the then we correct abacus and choose the indicating the పిల్లలు అబాకస్ తీసుకొని చూడండి యాక్యుపంక్చర్ లా ఉంటుంది, కొంచెం లైట్ షార్ప్గా ఉంటాయి, అలాగే మరీ తెగేటట్టు ఉన్నాం, లైట్ షార్ప్గా ఉంటాయి. దే గెట్స్ యాక్టివేట్ దట్ ఆల్ 6 lobes గోనా గెట్ యాక్టివేటెడ్ ఫర్ ద చైల్డ్. అంటే ఇక్కడ వీళ్ళకి ఇంత చిన్న ఏజ్లో మీరు ఎందుకు నేర్పించేసి most of the parents because I do run around all over AP. Most of the parents, what they ask me is, sir, పిల్లలకి ప్రెజర్ అవ్వదా, పిల్లలకి స్ట్రెస్ అవ్వదా? These are the questions I do keep on hearing it. But trust me, see, those 2 words we are not supposed to use it in front of the child. I'm seriously saying, especially at our homes. It stays in their subconscious mind. I'm not talking about UCMAS center. మీరు ఎందుకు చిన్నప్పుడు మీరే క్వశ్చన్ చేసుకోండి. మీరు చిన్నప్పుడు ఎప్పుడో బైసికల్ తొక్కుంటారు. కెన్ యూ రైడ్ ద బైసికల్ ఆల్సో? అఫ్కోర్స్ నాకు మోకాలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఐ డోంట్ రైడ్. ఎందుకంటే వీ కెన్ రైడ్ అంటే చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకునేది వీడియో. ఈవెన్ ద సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ ద స్విమ్మింగ్ యాజ్ వెల్ వీ కెన్ డూ దట్. అంటే ఇలా వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటికలీ ఇట్ స్టేస్ ఇన్ దేర్ సబ్ కాన్షియస్ మైండ్. వెన్ ఎవర్ UCMAS లో టోటల్గా 10 levels వస్తాయి. Let them complete all the 10 levels. వీళ్ళకి కంఫర్టబుల్గా సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. అండ్ వెన్ ఎవర్ దే సీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, దే యూజ్ దిస్ మెథడ్. And especially when they are going into the 8th and 9th or 7th or something, geometry, trigonometry or say, but end of the sum definitely they get addition, subtraction or multiplication or divisions వస్తాయి. అక్కడ వీళ్ళు టైం సేవ్ చేసుకుంటారు. మనకి మన దగ్గర ఆల్రెడీ AP వైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ సమ్ పీపుల్ హ్యావ్ ట్యూషన్స్లో మెయిన్గా ఫేస్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే పెద్ద పిల్లల దగ్గర నుంచి సార్ వాళ్ళు నేను చెప్పే తీరం అంతా వాడికి అర్థమవుతుంది, వాడు గుర్తుంచుకోవడానికి రాసుకుంటున్నాడు, బట్ ఎండ్ ఆఫ్ ద సమ్ వచ్చేసరికి వాడికి రాంగ్ వస్తుంది ఆన్సర్. This is what happening just because of these 4 operations. ఈ బిల్డింగ్ కి 4 pillars ఎంత ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ లో 4 pillars are there: addition, subtraction, multiplications and divisions.
ఈ 4 పిల్లర్స్ మనం ఎప్పుడైతే పిల్లలకి స్ట్రాంగ్ చేస్తామో మ్యాథమెటిక్స్ అనేది పోతుంది. అండ్ మీరు గమనిస్తే ఇందాక సార్ ఒక క్వశ్చన్ అడగగానే క్లాస్లో 35 మెంబర్స్ ఎంతమంది ఉన్నారని ఈ స్టూడ్ కాన్ఫిడెంట్గా నుంచున్నాడు, ఈ గేవ్ ది ఆన్సర్. దట్ ఈస్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది యూసీ మాస్టర్. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుందో పిల్లలకి ఆటోమేటికల్లీ మనం చెప్పే పని లేదండి. దే జస్ట్ మూవ్ ఆన్ విత్ ద ఫ్లో. ఓన్లీ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు గైడ్ దెమ్. యూ హ్యావ్ ఓకే దిస్ ఈస్ ద రైట్ పాత్, యూ గో, దట్స్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళకి ఎవ్రీ ఇయర్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతుంది. యూ లెట్ దెమ్ పార్టిసిపేట్. మీకు తెలుసు మీ పిల్లలు క్లాస్ ఫస్ట్ అయ్యి ఉండొచ్చు, లేదా స్కూల్ ఫస్ట్ అయ్యి ఉండొచ్చు, లేదా గుంటూరు వరకు ఫస్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ trust me, we never know when you're competing in the state level competitions. They might be in the first or they might be in the 10th place or 11th place. Then మీకు ఒక ఐడియా వస్తుంది, ఏంటి రేపు బ్యాంక్ ఎగ్జామ్స్ కన్నా గ్రూప్ ఎగ్జామ్స్ కన్నా పంపించాలన్నారు, ఆర్ ఎనీ అదర్ థింగ్, ఐఐటి, జేఈ. ఓకే, మన వాడిని కొంచెం మనం కనుక పుష్ చేస్తే డెఫినెట్లీ he can achieve in the higher stages. This is what we have to look at the bigger picture. See, ఇంకొకటి చెప్తాను ఏంటంటే, పేరెంట్స్ మీరు అందరూ ఒక యాంగిల్లోనే చూస్తారు స్టూడెంట్ని, ఎందుకంటే మన బాబు మన పాప. బట్ ట్రస్ట్ మీ, ఓన్లీ టీచర్ కెన్ సీ డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ ద చైల్డ్. They'll see the good, they'll see the bad, they'll see the funny side. All these things, they'll see the naughty side as well. All these things only teacher can see it. అందుకని ఎప్పుడైనా whenever the teacher says, see అలా కాదు మేడం, ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే, first listen to the teacher as well and listen to your child as well. Then I was keep on hearing some stories, you know, don't think me I'm just talking from here, but I hear all over the AP. All over AP we have 90 branches. 90 branches, almost in every branch we have students and we have the parents meeting. We will keep on hearing this stuff. That is what I'm saying. See, and one more thing, we have to thank you the children and thank you the parents, because you know this franchise is inta successful ga chesinanduku. And you know every year statistics untayi. And sir, please come here, ma'am, please come. Already my new branch is open, almost 10 branches already open, and these guys are in the 3rd place. We have to appreciate them. And of course we have other centers too. And me support lende we can't reach you. And you know at the end ante meer homework cheyincham valle they are doing it. And me valla we are hearing, you know, me valla vere other mini vere other coming. Then meer gamaniste even we don't do much marketing as well. ఇక్కడ మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అందరూ we get only the mouth of these students. And see, sir, congratulations once again. See, and I just wanted to say, see, let us move on with the level certificate distribution. You know, whoever reached 100%. See, ఇక్కడ మనం ఇంకొక చిన్న మిస్టేక్ చేస్తుంటాం. సార్ they just give one medal or a trophy or something, okay, congratulations అని చెప్పేస్తారు అంతే. బట్ ప్లీజ్ పేరెంట్స్, ఈవెన్ ఇంట్లో వాడి బ్యాగ్ వాడి పక్కన పెట్టినా, వాడి స్టఫ్ వాడు తీసుకొని స్టూడెంట్ స్టఫ్ తీసుకొని వాడు పక్కన పెట్టుకున్నాను, లేదా చెప్పులు ఆయే నీట్గా చూసుకుని పెట్టి అప్రిషియేట్ దెమ్. వాట్ ఎవర్ దే డూ, సీ వెన్ దే కీప్ their clothes neat and tidy, and they, you know, if they are doing their homework, if they are doing their things by their own, you please appreciate that. అంటే ఆ అప్రిషియేషన్ ఎలా వస్తుందంటే ఇట్ టేక్ దెమ్ టు ద డిఫరెంట్ లెవెల్. అంటే ఇప్పుడు నేను నా చెవులతో నేను నిజంగా విన్నానండి ఒక పేరెంట్ స్టూడెంట్ దగ్గర నుంచి. ఆ స్టూడెంట్ ఏంటంటే, అమ్మా నాకు ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చి నాకు ఇంతవరకు స్కూల్లో ఇంతవరకు ఏది రాలేదు, ఇంతవరకు మీ దగ్గర నుంచి నేను మీరు కూడా నాకు ఎప్పుడు ఏం కొనిచ్చలేదు. అంటే ఎవ్రీ లెవెల్ అయిపోయిన తర్వాత whoever reaches 100% we give a medal, because that is an appreciation. See, when you push them, when you appreciate them, automatically వాళ్ళ level of confidence చాలా high అయిపోతుంది. అందుకని whenever you feel, you know, whenever in a small tiny thing, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మా చిన్న పాప ఉంది, నార్మలీ she's already 3 years. I just wanted to stop the diapers because diapers are very expensive. That's why I asked her to stop. I'm trying to stop it అన్నమాట. అంటే ఏంటంటే when she's going to susu or a toilet, she have to tell me. If she tells her, I'll give a high five. Hey, chinadi, come here and give a high five. She feels happy. Nana, I did this, and then, you know, she gets a high. Come here and then she gives a high five. And then, each chinna we make them very happy, and then, you know, we can
చాలా ఇంప్రూవ్ అవుతుంటాయి పిల్లలు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. whenever you see something good in your child or he have done something very nice, you appreciate them. They feel very, very much happy. Thank you so much, parents, and thank you so much for your patience. Okay, let us distribute the certificate, and then I need to go to Uday Hospital because I need to have a blood donation and I don't have much time. Let us finish off the certificates and okay, guys. Sir, please don't take cutting in your room. Please, please. Yes. Thank you. My photo dina. Congratulations, Pranay. ఫోన్ తీసుకో. దాని ప్రకారం రిషిక రిషిక. రిషిక క్లాప్ సెరమనీ. ప్లీజ్ కిమ సర్వజ్ఞ ఈవెన్ స్మాల్ చిన్న థింగ్ కూడా చెప్తాను. వెన్నెవర్ ఇంట్లో వాళ్ళు ఒక మంచి కర్రీ ఏదో చేశారు, వెన్ వీఆర్ ఈటింగ్ చూస్తే చాలా బాగుంది, హౌ దే ఫీల్. సేమ్ థింగ్ వీ హ్యావ్ టు అప్లికబుల్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్లీజ్ జై సాయి విఘ్నేశ్వర అందరికీ 100% వచ్చింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. మెడల్ ఎందుకు వస్తుందంటే మేడం, క్లాస్లో వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం కానీ అండ్ అటెండెన్స్ కానీ ఓవరాల్గా ఉంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి లిజనింగ్ ఎక్సర్సైజ్, మెంటల్ క్యాలిక్యులేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. టైం లిమిట్స్, టీషర్ట్స్, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటింగ్. సో దాన్ని బట్టి వస్తుంది. నీరజ్ And one more thing, Andy, especially with UC Mass, the timing is pretty much important. ఇక్కడ వీళ్ళకి 8 minutes లో they have to complete, don't buy it. They have to complete 200 sums. 200 sums, they have to reach it. They can reach it. ఎందుకంటే all over AP most of the students are reaching. They can reach it. టైం వాళ్ళకి ఆ మిల్లీ సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ డోంట్ లెట్ us తలంటు. Please, I guess. See, mother is always a mother, right? Wherever we go. See, ఏమవుతుందంటే ఆ టైం వల్ల మనకు we always have Indian standard times. మనం 10 కంటే always we start by 10:30 or 11, right? Okay, please let us go with normal timings and we have to train them in such a way. Okay, na? బి షణ్ముఖనందన మెడల్ తీసుకోవాలి. క్లాప్స్ ఇవ్వరే కర్రీ బాగాలేదు. You have to clap them everywhere. Maharshi. కే రిత్విక్ Below. Congratulations. One side. One side. Big one side. Come on. One side. And Mohit side. Like a picture, we will end the strong in the. Clap, clap.
next time. Okay? Next time we should level, I won't even give it to you very seriously. Okay, wait. ఫస్ట్ ఎవరైతే చేశారు హోంవర్క్ కంప్లీషన్ కానీ టైమింగ్ కానీ యాబ్సెంటీస్ యాబ్సెంటీస్ లెస్గా కే having next from the basic next See. anyone inside from the elementary age. Parents, let me tell you one good thing. పిల్లలు ఎప్పుడు లేట్ రారు, పేరెంట్సే లేట్ తీసుకొస్తారు. ఐ హోప్ ఐఎమ్ రైట్. పిల్లలు ఎప్పుడు లేదు, వాళ్ళు రెడీగానే ఉంటారు. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, ప్లీజ్ మేక్ దెమ్ కేర్ఫుల్. అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఇది వచ్చింది, నాకు నెక్స్ట్ టైం నాకు రావాలని చెప్పి ఆటోమేటిక్గా మీరే వాళ్ళు వీళ్ళు పుష్ చేస్తారు మిమ్మల్ని. గాయస్ నెక్స్ట్ టైం మేక్ షూర్ మీ అందరికీ ట్రోఫీ ఎందుకు రాలేదు తెలుసా మీకు? మీ పేరెంట్స్ ఎవరు టైంకి తీసుకురాలేదు కాలేజ్. మీ పేరెంట్స్ ఎవరు టైంకి మీరు హాలిడే పెడతానంటే పెట్టేసారు, ఓకే అన్నారు. నెక్స్ట్ టైం మేక్ షూర్ యూ కంప్లీట్ క్లాస్ ఆఫ్ రెగ్యులర్లీ, ఓకే, అండ్ దెన్ మేక్ షూర్ కమ్ ఆన్ టు ద టైం. ఓకే గాయ్స్, ఇస్ ఇట్ ఫైన్? Guys, give them a big clap. Round practical class కూర్చోమ్మా స్వామి, అడు కూర్చో బాబు. everyone Guys, comes. come here. Let us have a Come on, come on. picture. Okay, please come with us. Shrivan Pankaj, trophies partnership. Trophies partnership. Okay. Certificates, but I have to